అమ్మ మీ పేరు? నా పేరు నాగసుందరి అండి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఒంగోలు నుంచి. అంటే ఏ సమస్యతో వచ్చారు మీరు ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్కి? డబుల్ రిజిస్ట్రేషన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. కత్తినేని ప్రభాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అడుగుడానికి వెళ్తే కొడతాను చంపుతానని పైకి వచ్చి బెదిరిస్తే మా అమ్మాయికి వస్తున్నాడండి. ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి అని అంటున్నారు. అంటే ఎప్పుడు జరిగిందమ్మా ఇది? గత ప్రభుత్వం ఉన్నప్పుడా? గత ప్రభుత్వం నుంచి మేము అడుగుతూనే ఉన్నామండి. అప్పటి నుంచి 5 ఏళ్ల నుంచి ఇబ్బంది పెడతానే ఉన్నాడు. ఇస్తానంటాడు, ఇవ్వడు. పైగానేమో ఎవరు చెప్పుకుంటే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తానన్నాను. ఎవరి దగ్గరికైనా పో, నేను లెక్క చేయను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నాడండి. అంటే బెదిరించారా గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు? అవునండి, బెదిరించి మేము రెడ్డి గారిని ఇట్లా మా ప్రభుత్వం రెడ్డి లేదా డిఎస్పీ రెడ్డి, మాకు సిఐ రెడ్డి, ఎస్ఐ రెడ్డి, అందరు రెడ్డి, నువ్వేం చేయలేవు, వాళ్ళు సిట్ అని వేశారు, సిట్లో వేసిన వాళ్ళు నేను పీకలేక వెళ్ళిపోయారు ఈ ప్రభుత్వం వాళ్ళు, మేము ఇది పోలీసులు వెళ్ళిపోయారు, మమ్మల్ని చూస్తే అంత టెర్రరు అని చెప్పని బెదిరిస్తున్నాడండి పైకి వచ్చి. అంటే జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు రౌడీ రాజకీయాలు జరిగినాయి అని అన్నారు, మరి అది నిజమేనా అమ్మా? కనిపిస్తుంది కదండి రౌడీ రాజకీయం. నాకేముంది, మాది నేను సంగీత కళాకారిని, కష్టపడి సంపాదించుకొని అంతో ఇందో కూడబెట్టుకొని వాళ్ళ ముఖాన్ని పెట్టాను కదా నేను. ఈరోజు మేము ఆ డబ్బులు మాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. నేను అందుకే పవన్ కళ్యాణ్ గారిని కలిసి నా డబ్బులు నాకు 10 లక్షలు నేను ఇచ్చారండి వాళ్ళకి 2009లో. నాకు బ్యాంక్ వడ్డీ వేసారు, నాకు ఇప్పించండి. నాకు అతను జైల్లో పెడితే నాకేం వస్తుంది? నేను న్యాయంగా ప్రూఫ్లన్నీ చూడండి. అంటే ఇక్కడికి వస్తే పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తే మీ సమస్య అనేది తీరుతుందని మీరు నమ్ముతున్నారా? తప్పకుండా తీరుతుందండి. ఆయన ఇప్పుడు నేను ఒక కళాకారుడిగా నేను మ్యూజిక్ ఎంఏ చేశాను, కష్టపడ్డాను. ఆయన ఒక కళాకారుడిగానే వచ్చిన ఆయనే, అందరూ జన సమస్యలు తెలుసుకున్నటువంటి ఆయనే. అందుకని మాకు న్యాయం జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఎక్కడికి వెళ్లకుండా ఆయన దగ్గరికి వచ్చానండి. మీ పేరు? నా పేరు గుత్తి త్యాగరాజు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? తిరుపతి జిల్లా వరదయపాలెం మండలం ఇందిరానగర్ నుంచి వచ్చాను. మేము మా పంచాయతీలో అంటే ఏ సమస్యతో వచ్చారు మీరు పార్టీ ఆఫీస్కి, జనసేన పార్టీ ఆఫీస్కి? పంచాయతీరాజ్ మంత్రి అయిన కాబట్టి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి మా పంచాయతీలో జరిగిన అవకతవకల మీద ఇప్పటికీ లాస్ట్ ఇయర్ ఆగస్టు 21 కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఇప్పటికీ 5 సార్లు విచారణ జరిగింది, కానీ ఇంకా తుమ్మి తేలలేదు. ఇప్పుడు 5వ సారి విచారణ ఇంకొద్ది రోజుల్లో ఇస్తామంటున్నారు. ఈ విషయాన్ని మన ఉప ముఖ్యమంత్రి ద్వారా తీసుకెళ్ళి సరైన ఆధారాలు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 70 లక్షలు పవన్ కళ్యాణ్ గారు రాగానే పంచాయతీ నిధులు అనేది రిలీజ్ చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నేను నిధులు రిలీజ్ చేసిన దాని గురించి నేను మాట్లాడలేను. గతంలో జరిగిన అవకతవకలు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ ఇచ్చున్నారు. దీన్ని రాబడితే ఇంకొక 70 లక్షలు పంచాయతీకి దొరుకుతుంది. అంటే గతంలో అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడా? వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. అక్కడ ఉన్న సర్పంచ్ కూడా వైసీపీ సర్పంచే. వాళ్ళు దాని మీద సమగ్ర అంటే మేము ఇక్కడ పార్టీల పరంగా కాదు, మా పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయి. అది కాన్సెప్ట్. పార్టీలు అనేది పంచాయతీ వాళ్ళు ఏమంటారు, సర్పంచ్లు మేము పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదంటారు. మీ పంచాయతీకి రావాల్సిన నిధులు అనేది మీకు రాలేదు? పంచాయతీకి రావాల్సిన నిధులు వచ్చాయి, దాన్ని అక్రమ రూపంలో ఖర్చులు చేసినట్టు చూపించి దొంగ బిల్లులు, నకిలీ బిల్లులు పెట్టి స్వాహా చేశారు. ఎవరు చేశారు? అంటే ఇలా ఎవరు చేశారు? వైసీపీ వాళ్ళ? అక్కడ గ్రామ సర్పంచు, అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ, అనధికారమైన వ్యక్తుల మీదకి డైరెక్ట్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల ద్వారానే క్లియర్గా జరిగి ఉన్నాయి. దీని మీద ఇలా చేసినప్పుడు మీరు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళారా? తిరుపతి జిల్లా కలెక్టర్కి అదే చెప్తున్నాను. మీరు 21/8/2023 తిరుపతి జిల్లా కలెక్టర్కి మేము స్పందన కార్యక్రమం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన దాని మీద విచారం చేయమంటే ఏమీ జరగలేదు, అవకతవకలు లేదని చెప్పి రాసి 19 రోజుల్లో క్లోజ్ చేసేసారు దాన్ని, ఆ నిర్ణీత గడువులో. మళ్ళా దాని మీద మేము రియాక్ట్ అయ్యి 2వ సారి మళ్ళా స్పందనకు పెట్టాం, ఉపయోగం లేకుండా ఉంది. మళ్ళా 3వ సారి పెట్టాం. ఇప్పుడు ఇలాగా జరిగి ఇప్పుడు 5వ సారి విచారణకు వచ్చారు. ఈ ప్రభుత్వంలో అయినా సరే మన ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన మీద నమ్మకంతో 500 కిలోమీటర్లు వచ్చి నేను ఇక్కడ ఇవాళ జనవాణిలో నేను వినతి పత్రం ఇవ్వడానికి ఆయన మీద నమ్మకంతో, ఇది జరిగితే ఆయన మీద ఉన్న విశ్వాసం పెరుగుతుంది. ఇంకా దీన్ని కూడా పట్టించుకోకపోతే ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి కాబట్టే దిక్కే లేదు. ఇంకా మరి ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? ఇప్పుడే కదా మేడం, అంటే ఈ 100 రోజుల్లో ఎలా అనిపించింది మీకు? 100 రోజుల్లో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒకేసారి గ్రామ సభలు పెట్టారు, నిన్న గ్రామ సభలు పెట్టారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనలు సలహాల మేరకు తీసుకుని దాంట్లో మేము కూడా సూచనలు ఇచ్చాము, మాకు కూడా ఆన్లైన్లో సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు 100 రోజులే కాబట్టి ఇవన్నీ సర్దడానికే పుట్టెడు సమయం పట్టేలాగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇది 5 నెలల నుంచి, సంవత్సరం 17 రోజుల నుంచి 5 మంది అధికారులు విచారణ చేస్తుంటేనే జరగలా. ఇంకైనా ఏం జరిగిపోతుంది చెప్పండి? ఒక సంవత్సరం రోజులుగా 5 మంది అధికారులు విచారణ చేస్తుంటే తుది నివేదిక ఇవ్వలేకున్నారు ఒక పంచాయతీలో. ఇంకా రాష్ట్రం మొత్తం చేయాలంటే ఎంత సమయం పడుతుంది? మనం కూడా కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి సరైన రీతిలో స్పందించాలి, అవినీతి అక్రమాలని లేకుండా చేసి
మంచి పాలన అందుతుందని మేమైతే విశ్వాసంతో ఉన్నాము. ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేం చెప్తారు? ఆయన గురించి చెప్పడానికి ఆయన మంచి ఆయనే కదా. ఆయన మీద ఏమైనా కరప్షన్స్ ఉన్నాయా నాకైతే తెలియలేదు, మీకైతే తెలిసి ఏమన్నా ఉన్నాయేమో. ఇక మీద ఇప్పుడు పొలిటికల్లోకి వచ్చాడు కాబట్టి లేనిపోని ఏదన్నా ఆయన మీద రాసి అందరూ ఆయన్ని ప్యాకేజ్ స్టార్ అని అంటున్నారు కదా. ప్యాకేజ్ స్టారా అంటే అంటే డబ్బుల కోసం ప్రభుత్వం రాజకీయాల్లోకి వచ్చాడు అని అంటున్నారు కదా. అనేవాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు దారిలో ఏనుగు పోతూ ఉంటుంది, కింద చీమలు పోతూ ఉంటాయి, రెండింటిని ఒకే లెక్కన కట్టేస్తాయట. వాళ్ళ పని వాళ్ళది, వీళ్ళ పని వీళ్ళది. చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, జరిగే వాళ్ళు జరుగుతూ ఉంటాయి. ప్రతిఫలం వచ్చినప్పుడు అది ప్రజలకు అందుతుంది, అప్పుడు ప్రజలు సాటిస్ఫై అవుతారు. ఏది చేసినా తప్పులు ఎత్తుకే వాళ్ళు 100 మంది ఉంటారు. వాటిని పట్టించుకోకుండా మనం చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. తద్వారా ప్రజలు కూడా హర్షిస్తారు. ఇప్పుడు ప్రజలు ప్రత్యేకంగా బయట వచ్చి చెప్పరు, అవసరమైనప్పుడు అవసరమైన రీతిలో అవసరాన్ని బట్టి వాళ్ళకు అనుగుణంగా స్పందిస్తారు. చూసాం కదా ఫలితాలు ఎలా ఉన్నాయో, ఇదే ఒక నిదాహరణ. మీ పేరు? యశోదయ్ కిరణ్, ఎక్కడి నుండి వచ్చారు? వీకోట మండలం, పల్మనేరు నియోజకవర్గం, చిత్తూరు జిల్లా. అంటే ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్కి? అంటే ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమంలో గడిచిన కాలంలో కొన్ని ఇంప్లిమెంట్ చేసింటే ఇప్పుడు చాలా ఇబ్బందులు అనేవి తగ్గి ఉండేవి. అటువంటివి చేయాలంటే అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మన దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రజలు కావచ్చు సంతోషంగా ఉంటారు, అభివృద్ధి సాధిస్తుందనే ఉద్దేశంతో ఒక చిన్న పుస్తకం రాయడం జరిగిందనమాట. ఆ పుస్తకంలో ప్రస్తుత కాలంలో ఎటువంటి ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడికి వచ్చినటువంటి 100% మందిలో 70% ఇబ్బందులు అనేవి ఇక్కడ గ్రామాల్లోనే పరిష్కారం చెందే ఆస్కారం ఉందన్నమాట. అందుకని ఇక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర వచ్చి ఆ పుస్తకంలో ఎటువంటి విషయాలు ఉన్నాయి అటువంటి ఎక్స్ప్లెయిన్ చేసి, మంచి నాయకుల దగ్గర మంచి విషయం చేరినప్పుడు అది మంచిగా ప్రొడ్యూస్ అయ్యి 10 మందికి మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పుస్తకంలో ఏముంటుందంటే, అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆ విషయం వరకు ఎత్తుకుంటే అది మంచిదే. ఎందుకంటే ఒక మతాన్ని గౌరవించడం అనేది మంచిది. పరమతాన్ని గౌరవించాలి. ఇప్పుడు హిందూ మతంలో ఉన్న వాళ్ళు కూడా ఇతర మతాలను గౌరవించాలి. అటువంటి విధంగా పరమతాన్ని గౌరవించకుండా పైన ప్రభుత్వం అనేటువంటి జగన్ గారు అతని పరిపాలనలో ఉన్నప్పుడు లడ్డూని కల్తీ చేశారనేసి ఇప్పుడు తెలుస్తున్నది. అది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఒక మతాన్ని మరొక మతం గౌరవించినప్పుడే ప్రజలందరూ కలిసి ఉంటారు. మన భారతదేశం అనేది అన్ని మతాలు మన భారతదేశంలో ఉండడం అనేది చాలా సంతోషకరమైన. ఈ విధంగా మతాల మధ్య ఘర్షణలు కావచ్చు, మతాల మధ్య వ్యతిరేకత భావాలు అనేవి సృష్టించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు జగన్ గారు ఆ విధంగా చేయడం అనేది మన హిందూ తత్వానికి చాలా బాధాకరమైన విషయం. మరి కళ్యాణ్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? ప్రస్తుతం 100 రోజుల పరిపాలనలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రస్తుత కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేసి ప్రభుత్వాలు తెలియజేశాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మంచి పరిపాలన అందిస్తున్నారు. ఇదే విధంగా ఇక రాబోయే కాలాల్లో కూడా మంచిగా పరిపాలన చేసి ప్రజలందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను.